వాట్ అబౌట్ అంటే పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా పరంగా మంచి ఒపీనియన్ ఉందా మీకు? మంచి చెడు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఫండమెంటలీ రాంగ్. మీరు ఫిల్మ్ మేకర్ సార్, ఆయన ఒక హీరో. నేను చెప్పేది ఇందాకే చెప్పాను, జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నా. వ్యూహం శపథం ఆర్ అబౌట్ జనసేన, నాట్ అబౌట్ ద ఫిల్మ్ స్టార్. ఓకే, మీకు జనసేన పెట్టినప్పుడు నాకు నచ్చింది, తర్వాత ఇన్కన్సిస్టెన్సీ మొలాన నాకు నమ్మకం పోయింది అని చెప్పారు. అది పాలసీ ఆస్పెక్ట్స్లో తన కొన్ని సైకలాజికల్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నా. ఇంటెన్షన్ అనేది వేరు, ఇంప్లిమెంటేషన్ అనేది వేరు. ఇప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది ఆరాధిస్తారు. ఈజ్ గాట్ టు మెనీ. ఆయన చేసిన సహాయం కావచ్చు, ఆయన రైతులకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనలో గొప్పతనమే కదా. అది నాకు సంబంధం లేని విషయం. జనసేన పార్టీ పెట్టిన ఉద్దేశం చెప్తున్నా ఇప్పుడే. వ్యక్తిగతంగా కూడా మీరు ఇష్టపడరు పవన్ కళ్యాణ్? వ్యక్తిగతంగా నాకు తెలియదమ్మా. వ్యక్తిగతంగా నాకేం ప్రాబ్లం ఉంటుంది? చంద్రబాబు నాయుడుతో ఏముంటుంది, లోకేష్తో ఏముంటుంది? ఐఎమ్ టాకింగ్ అని పొలిటికల్ పాలసీ మీద మాట్లాడుతున్నాను. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు సార్, ఆయన మీరు వ్యక్తిగతంగా నాకు తెలిసి మీరేం చూడలేదు, బట్ ఎక్కడో న్యూస్ లో పేపర్ లో ఎవరిదైనా కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్న నాలెడ్జ్ బట్టే ఒక మామూలు పర్సన్ కి ఒపీనియన్ ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదా. అది పవన్ కళ్యాణ్ గారిది కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉంది. అదే చెప్పాను కదా. ఇప్పుడు మీకు అర్థం, జనసేన జనసేన అని చెప్తే అదే కదా జనసేన అంటే. వ్యక్తిగతంగా ఆయన చేసిన హెల్ప్ అనేది లేదా? వ్యక్తిగతంగా నాకు అసలు అనవసరం లేదు. నాకు మీరు ఎవరికి హెల్ప్ చేశారు అనేది నాకు అసలు అవసరమే లేదు. మీరు ఒక పొజిషన్ కోరుకుని దాంతో ఏం చేయబోతున్నారు అనేది పాలసీ. అది మీరు ఎవరికో నాకు తెలియని వాడికి 10,000 కోటో ఏదో ఇస్తే నాకేం సంబంధం? అది టాకింగ్ అబౌట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎ పొలిటికల్ పర్స్పెక్టివ్. సరే, పాలసీ అంటే మీ ప్రకారం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంది? నా ప్రకారం కాదు, నాకు తెలీదు ఏం చేస్తే బాగాలేదని. నేను చెప్పే మాటల్లో నిలకడ లేకపోవటం. ఒకరోజు చంద్రబాబు నాయుడు బూతులు తిట్టేసి, రెండో రోజేమో చంద్రబాబు నాయుడు గొప్ప మనిషి లేడు అని చెప్పి, దాని తర్వాత ఇది చెప్పి అది చెప్పి కంటిన్యూస్గా మీరు మాట మారుస్తూ ఉంటే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఆ కన్సిస్టెన్సీ లేకపోవటం మూలాన నాకు నమ్మకపోయింది. రాజకీయాల్లో సహజం ఇది అని నేను అంటాను. ఈరోజు తిట్టుకున్న వాళ్ళు రేపు శత్రువులు. అది మీరు అనుకుంటారు, నేను అనుకోను. మీరు అనుకోను. సో వన్స్ ఒపీనియన్ టు ఆర్జీవీ ఫిక్స్డ్. ఒపీనియన్ ఈజ్ నాట్ ద కన్నా కన్సిస్టెంట్. అప్పుడు మారినప్పుడు నాకు చెప్పగలగాలి, ఇలా నా అభిప్రాయం ఉండేది, ఇప్పుడు నేను మార్చుకుంటున్నాను అని చెప్పాలి. నేను ఇంతవరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎలక్షన్లో తిట్టినప్పుడు ఇప్పుడు ఎందుకు మారింది అని ఎక్స్ప్లెయిన్ చేయడం నేనైతే వినలా. అది అప్పుడు ఆ ప్రాసెస్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు నేను తప్పుగా అర్థం చేసుకున్నా ఎందుకంటే ఆ రీజను, ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకున్నా ఎందుకంటే ఈ రీజన్ అని చెప్పారు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఎంతవరకు. అది చెప్పేది. మొన్న రీజన్ చెప్పినట్టున్నారు, కేవలం జగన్ గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారు, రాష్ట్రాన్ని కాపాడడం కోసమే చంద్రబాబుతో కలవబోతున్నాను అన్నది పవన్ కళ్యాణ్ గారు. 2019లో అంత ఘోరంగా ఓడిపోయాక తెలుగుదేశం అండ్ జనసేన ఇప్పుడు అంటే ఒక జగన్ వచ్చిన వెంటనే ఏమి నాశనం చేసి ఉంటారు వీళ్ళు కరెక్ట్గా చేసేది. అప్పుడు పొలిటీషియన్ అంటేనే పవర్లో ఉన్నవాళ్ళని తిట్టడం అనేది ఫండమెంటల్ ఇది. అది పాలిటీషియన్కి వేరే ఇంకేమీ చేయలేడు. చేసే విధంలో కన్సిస్టెన్సీ ఉండాలి అనేది నేను చెప్పేది. సో ఇప్పుడు కలవడం అనేది చాలా పెద్ద తప్పు అంటారు? నాకు తెలియదు, నేను ఆ రాజకీయ స్ట్రాటజీల గురించి మాట్లాడట్లేదు, వ్యక్తుల మీద అభిప్రాయం చెప్తున్నాను. సో ఇందులో మీరు ఆ పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నట్టే చూపించారు. దట్ ఈస్ ట్రూ. మీకు నేను చూసేది అందరికి తెలియట్లేదా? ఇప్పుడు మొన్న అక్కడ జైల్లో బయటకు వచ్చి 10 సంవత్సరాలు పొత్తు పెట్టేసుకుంటాము అని చెప్పారు. తర్వాత ఒక టైంలో ఏమో సీఎంతో ఎలక్షన్ అయ్యాక డిసైడ్ చేస్తూ ఉన్నారు. లోకేష్ ఏమో ఖచ్చితంగా మా ఫాదరే సీఎం అంటే 2 నెలలు దాని గురించి కామెంట్ కూడా చేయలేదు. అంటే ఇది ఏంటి అర్థం? అది వాళ్ళు నడుపుతున్నట్టే కదా. సో సొంత నాలెడ్జ్ లేదంటారా పవన్ కళ్యాణ్ గారికి? మీలా ఒక వ్యూహం లేదంటారా? సొంత నాలెడ్జ్ నాకు తెలియదు కదా, ఆ వ్యూహం రిజల్ట్ తర్వాత తెలిసేది. ఇప్పుడు నేను కామెంట్ చేసే దేని మీద, పబ్లిక్ డొమైన్లో నాకు అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ మీదే ఎవరైనా కామెంట్ చేయగలుగుతారు. వెనకాల వ్యూహం ఉంది, రేపు పొద్దున ఏదో అయిపోతుంది అంటే అది నాకు తెలియదు కదా. ఇప్పుడు అది నేను జ్యోతిష్యుని కాదు కదా. ఇప్పుడు ఏ వ్యూహం